అమ్మలగన్న అమ్మ భక్తుల్ని అనుగ్రహించడానికి రకరకాల రూపాల్లో అనేక చోట్ల కొలువై ఉంటుంది. సకల దోషాల్ని తొలగించి నిత్యం భక్తులకు రక్షణగా నిలిచే దుర్గమ్మ మనకు దుర్గతుల్ని పోగొడుతుంది. అమ్మను భక్తితో ఆరాధించి ఏ పని ప్రారంభించినా మనకు రక్షణనిస్తుంది. అమ్మ దయ ఉంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్లే. అలాంటి జగదేక మాత కోట దుర్గమ్మక దేశ విదేశాల్లో అవతరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకు అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయాల్లో ముఖ్యమైనది పాలకొండలో వెలసిన శ్రీ కోట దుర్గమ్మ ఆలయం. ఆ ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పాలకొండలో వెలిసిన ఉత్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైంది. ఎవరో ప్రతిష్ఠ చేసింది కాదు, స్వయంభువుగా వెలిసిన ఆలయం ఇది. అందులో ముఖ్యమైంది పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం. బొబ్బిలిరాజుల ఆరాధ్య దేవత పాలకొండ కోటదుర్గమ్మ. ఈ కోటదుర్గమ్మ ఆలయం ఉత్తరాంధ్రకే ప్రసిద్ధి. జిల్లాలోని అత్యధిక ఆదాయాన్నిచ్చే ఆలయాల్లో ఇది రెండోది. బొబ్బిలిరాజులు తమ బొబ్బిలి కోట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించిన తరువాతే ఏ యుద్ధానికైనా ఏ కార్యక్రమానికైనా వెళ్లేవారని ఇక్కడ చరిత్ర చెప్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని శ్రీ 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 కోటదుర్గమ్మ ఆలయం ఉత్తరాంధ్రలో ప్రాచీనమైన విశిష్టత కలిగిన దేవాలయాల్లో ఒకటి. 1820లో వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం 2001లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ దేవాలయం కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉండగా అమ్మవారు స్వయంభువుగా రాజుల కాలంలో ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారని చరిత్ర చెప్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ పాలకొండ ప్రాంతం పూర్వం ఒక కొండ ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు అమ్మవారి గుడి ఉన్న ప్రదేశంలో రాజుల కోట ఉండేది. ఈ కోటలో సవరరాజులు అమ్మవారిని కొలిచేవారు. 1800 సంవత్సరం చివర్లో సవరరాజులు వారిలో ఏర్పడిన అంతర్గత గొడవలతో ఈ కోటను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి క్రమంగా ఈ కోట శిథిలావస్థకు చేరుకుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పైనటువంటి శ్రీ కోటదుర్గమ్మ వారి సన్నిధిలో అమ్మవారి అద్దాల మండపంలో దర్శనమిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఈ అద్దాల మండప నిర్మాణము అమ్మవారి సన్నిధిలో ఉండడం అనేటువంటిది చాలా తక్కువ దేవస్థానాల్లో మాత్రమే ఉంది. అటువంటిది ఈ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఒక్క వివిధ రూపాలలో ఒకేసారి దర్శనం చేస్తే ఉత్సవ విగ్రహాన్ని ఒకేసారి కనబడుతుంది. అలాగే ఎక్కువ సార్లు దర్శనం చేసే అదృష్టం ఈ అద్దాల మండపంలో ఉంటుంది. అమ్మవారికి దగ్గరగా అమ్మవారికి ఉయ్యాల ఊపేటువంటి ఉంజల సేవ చేసేటువంటి అదృష్టం కల్పించడం కోసం ఈ అద్దాల మండపాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. 1820లో పర్లాకిమిడిలో బ్రహ్మచారి అయిన కృష్ణవల్లభదాస్ అనే ఒక బ్రాహ్మణుడి కలలో అమ్మవారు కనిపించి తాను పాలకొండలో ఓ ప్రత్యేక ప్రదేశంలో వెలిశానని తనను వెలికితీసి పూజలు చేయించమని చెప్పారట. ఆయన నుంచి మరో 4 కోటలో ఒక మూలన 5 శిలరాళ్లను చూసి అమ్మవారిగా పూజించి అభిషేకాలు చేసేవారు. అలా పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం 1 రోజుల పాటు అమ్మవారికి కుంకుమాభిషేకం జరుగుతుంది. దసరా మొదటి రోజు అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం అమ్మవారిని దర్శనం చేసినంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు పోటీ పడతారు. ఆలయం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాంతం బొబ్బిలి రాజుల పాలనలో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొబ్బిలి రాజులు ఈ అమ్మవారిని సేవించడం పరిపాటిగా మారింది. తాండ్ర పాపారాయుడు కూడా అమ్మవారికి ప్రతి నెల వచ్చి ప్రత్యేక పూజలు చేసేవారని స్థల పురాణంలో ఉంది. పాలకొండలో ఉండే ప్రజలకు వారింట్లో ఎటువంటి శుభకార్యం మొదలు పెట్టాలన్నా, ఎవరికైనా ఉద్యోగం వచ్చినా, సంతానం కలిగినా, కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్నా, వ్యాపారం చేయాలన్నా మొదటగా కోట దుర్గమ్మ అమ్మవారికి మొక్కు చెల్లించిన తర్వాత మాత్రమే పూజా కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ ఆలయానికి అంతటి ప్రాధాన్యముంది. పాలకొండ దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అమ్మవారంటే విశేషమైన భక్తి. ఈ ఆలయంలో కనిపించే అద్దాల మండపం ఎంతో ప్రత్యేకమైంది. ఇలాంటి అద్దాల మండపం చుట్టుపక్కల ఎక్కడా లేదంటున్నారు ఆలయ అర్చకులు.
దసరా శ్రావణ మాసాలలో అమ్మవారు అద్దాల మండపంలో ఉత్సవమూర్తుల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఇక్కడ నిజరూప దర్శనానికి దర్శించుకున్నట్టుకు అమ్మవారిని దర్శించుకున్నట్టుకు ఈ తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఆ అమ్మవారి నిజరూప దర్శనం దర్శించుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ఉత్సవంలో వైభవంగా నిర్వహించడానికి గాను అన్ని శాఖల సహకారంతో ఈ యొక్క ఉత్సవం వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క ఉత్సవాలు చేయడానికి శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నాం. కావున భక్తులు 50 మంది ఈ యొక్క విషయాన్ని గమనించి అమ్మవారిని దర్శిస్తారని కోరుకుంటున్నాం. పాలకొండలోని కోటదుర్గమ్మను దర్శించేందుకు తొలి రోజు నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏడాదిలో ఒక్కసారైనా అమ్మ నిజరూప దర్శనం చేసుకుంటే జీవితకాల పుణ్యం చేకూరుతుందన్న నమ్మకంతో భక్తులు దేవస్థానానికి పోటెత్తుతారు. వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. శ్రావణమాసం, దసరా, శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అట్టహాసంగా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. ఈ మాసాల్లో అమ్మవారిని పలు కూరగాయలతో అలంకరణ చేస్తారు. తరువాత ఆ కూరగాయలతో వంటలు వండి అందరూ ఆరగిస్తారు. కొందరు రైతులు ఆ కూరలను తమ పొలాల్లో కూడా వేస్తారు. శ్రావణమాసంతో పాటు దసరా రోజుల్లో కోటదుర్గమ్మ కరుణించు మాయమ్మ అన్న నామస్మరణతో పాలకొండ మారుమోగిపోతుంది. తెల్లవారుజామున 4 గంటలకు స్థానిక భక్తులు అమ్మవారి మాలధారణ కార్యక్రమంతో ప్రత్యేక పూజలు చేస్తారు. సరిగా విశిష్టమైన పాలకొండ కోటదుర్గమ్మ ఆలయాన్ని మరో విశిష్ట ఆలయంతో మరో దివ్యధామం కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.